ఓం సాయిరామ్ అండి. నేను మీ సాయిలక్ష్మి ప్రేమతో. మనం ఇప్పుడు సోయకూర ఎర్రపప్పు కర్రీ చేసుకుందామండి. దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 4 లవంగాలు, కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని, పసుపు, సాల్ట్ వేసుకొని ఆ తర్వాత కడిగి పెట్టుకున్న ఎర్రపప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలండి. తర్వాత అందులో కట్ చేసుకున్న 2 టమాటాలు, అలాగే కొద్దిగా కారం వేసి అందులో కొంచెం వాటర్ వేసుకొని అది కాసేపు మగ్గాక 2 మినిట్స్ తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న సోయకూరను అందులో వేసేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఇది షుగర్ పేషెంట్స్కి, తర్వాత పిల్లలకి, ఎవరికైనా చాలా మంచిదండి ఈ కర్రీ. అంతే, 2 మినిట్స్ తర్వాత కర్రీ అయిపోయినట్టేనండి. దాని తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని దానిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సోయకూర రెడీ అండి. అంతే.